మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై పూజారి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పూజారి ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికను నిందితుడు ప్రలోభపెట్టి బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా పోలీసులు తెలిపారు. బాలిక అనారోగ్యంగా ఉండడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లగా ఆమె గర్భవతిగా ఉన్నట్లుగా తెలిసింది. దీంతో కూతురుని నిలదీయగా జరిగిన విషయం బయటపడింది. ఈ నెల 18 తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. మచిలీపట్నం నిజాంపేటకి సంబంధించిన ఒక స్త్రీ వచ్చి తన మైనర్ కూతుర్ని తన ఇంటి ఓనరే రేప్ చేశాడని ఒక రిపోర్ట్ ద్వారా ఇవ్వటం జరిగింది. రేప్ కేసుని అలాగే పోక్సో యాక్ట్ ప్రకారం అతను రిపీటెడ్గా అఫెన్స్ చేశాడు కాబట్టి ఆ కేసుని చేసి రిపీటెడ్గా నేరం చేశాడు కాబట్టి ఇన్వెస్టిగేషన్ డిఎస్పీ స్థాయి అధికారి తీసుకోవాలి కాబట్టి అతన్ని ఈరోజు అదుపులోకి తీసుకున్నాం. అతన్ని హాస్పిటల్కి పంపించాం. అలాగే అమ్మాయిని మెడికల్ చెకప్ పంపించాం.